దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ దినము మార్చి 11వ తేదీ లేఖన భాగము మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనము నుండి 37 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 23వ వచనము, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. దేవుడు సమస్తమును ముందుగా తెలియజేసి ఉన్నాడు. ఈ అధ్యాయంలో యెరూషలేము నాశనమును గూర్చి, యెరూషలేము మళ్ళీ తిరిగి కట్టబడటం అనగా మళ్ళీ తిరిగి యూదులకి అధికారం వచ్చిద్దని తెలియచేశాడు. అలాగనే మహాశ్రమల గురించి కూడా రాయబడింది. రెండు కలిసి అధ్యాయంలో ఉన్నవి. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభువారు ముందుగా ఏమంటాడంటే, మీరు ఇంటిలో వస్తువుని తీసుకోవటానికైనా ఇంట్లోకి వెళ్ళకూడదు, పొలంలో నుండి వస్త్రం తెచ్చుకోవటానికైనా ఉండకూడదు. ఆ దినము ఏ దినం అంటే యెరూషలేమును ముట్టడి వేసే దినాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఆ దినాలలో క్రీస్తు శకం 70వ సంవత్సరములో టైటస్ అనే ఒక రోమా సైన్యాధికారి యెరూషలేము చుట్టూ గట్టు కట్టాడు. యెరూషలేములోనికి వెళ్లకుండా, అంటే ఏది కూడా వెళ్ళకూడదు, రాకూడదు, అలా బంధించాడు. ఆ సమయంలో ముందు కొంత అవకాశం ఉన్నది. మీలో ఎవరైనా సరే ఈ నా మీద యుద్ధం చేయకుండా మీరు రావాలి అనుకుంటే మీరు త్వరగా బయటికి రండి అని ఒక అవకాశం కూడా ఇచ్చాడు. ఏర్పరచబడిన వారు బయటకు వచ్చారు. చాలా మంది క్రైస్తవులు వచ్చారు. దాదాపు 10 లక్షల పైనే ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నారండి. దానిలో చాలా మంది అక్కడే ఉండి ఈ టైటస్ మీద తిరుగుబాటు చేశారు. చెయ్యవద్దు అని దేవుడు ఆల్రెడీ జ్ఞాపకం చేశాడు. వాళ్ళకి ముందుగా చెప్పాడు. చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. టైటస్ మీద తిరుగుబాటు చేస్తున్న సమయంలో దాదాపు ఈ టైటస్ ఏం చేశాడు తెలిసిన, గుర్రము యొక్క కళ్ళెము ఎంత ఎత్తు ఉంటుందో అంత రక్తమును పారించాడని, దాదాపు 10 లక్షల మందిని పైన చంపేశాడని చరిత్రకారుడు జోసిఫస్ అనే ఒక అతను తెలియచేశాడు. నిజము, ముందుగా చెప్పాడు, జాగ్రత్త పడండి, మీరు ఆ దినం సంభవించిన వెంటనే బయటకు వచ్చేసేయండి, ఏ వస్తువు తీసుకోకుండా బయటకు రండి. లోతు కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు ఈ లోతు కుటుంబం తడువు చేస్తున్న సమయంలో మీరు త్వరగా బయటకు రండి, ఈ పట్టణం నాశనం అయిపోయింది, వెనకకు తిరగొద్దు అన్న సమయంలో లోతు భార్య వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు చెప్పిన మాటకి వెంటనే లోబడాలి, లేకపోతే శిక్ష పడుతుంది. జాగ్రత్త, వెనకకు తిరగకూడదు. చాలా మందికి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు జపాన్ మీద అనుభవం వేసే వాళ్ళతో చెప్పారంట, మీరు అనుభవం వేసిన తర్వాత వెనకకు తిరగొద్దు, అక్కడ ఉండొద్దు, అక్కడ దృశ్యాలు మీరు చూడకూడదు, మీరు వెనకకి రండి అంటే కొంతమంది సైనికులు ఆ యొక్క అనుభవం వేసిన తర్వాత అక్కడున్న పరిస్థితులు చూస్తే ఆ మనుషులు కాలిపోవటం, ఆ మనుషులకి భయంకరమైన వ్యాధులు రావటం, ఇవన్నీ చూసి వాళ్ళు మానసికంగా మెంటల్గా టార్చర్ అయిపోయి పిచ్చి వాళ్ళు కూడా అయ్యారంట. అవును, వెనకకు తిరగకూడదు. దేవుడు చెప్పినప్పుడు మనుషుల మాటకే ఇంత విలువ ఉంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఏమని? ఇదిగో మీరు ఇంటిలోనికి వెళ్ళకూడదు, పొలంలో ఉంటే అక్కడి నుంచే పారిపోండి, మీరు తప్పించుకోండి. గర్భిణీ స్త్రీలకైతే ఇంకా శ్రమ, చలికాలం అయితే ఇంకా శ్రమ. ముందు జాగ్రత్త చెప్పాడు. విన్నవాళ్ళు బ్రతికారు, వినని వాళ్ళు హతులైపోయారు. అయితే యెరూషలేము పట్టణం నాశనమైన తర్వాత తిరిగి వసంతకాలం వచ్చిందని కూడా చెప్పాడు. అంటే ఇజ్రాయెల్ దేశానికి 1948 మే 14వ తేదీన తిరిగి వాళ్ళకి స్వతంత్ర దేశం ఇచ్చాడు. ఈ రెండు విషయాలు అక్షరార్థంగా యేసు ప్రభువారు చెప్పిన మాటలు అక్షరార్థంగా జరిగాయి. దేవుడి దగ్గరకు వస్తే ముందుగా నీకు కూడా కొన్ని విషయాలు చెప్తాడు. నీ లైఫ్ విషయంలో కూడా చెప్తుంటా. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అంటే 22వ వచనములో, ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి అని చెప్పేవాళ్ళు కూడా వస్తారు. మాంత్రికులు, సూచక్రియలు. గుర్తుపెట్టుకోండి, ఇలాగా మీరు మోసపోవద్దు. గెహాజీ ముందుగా ఏలియా దగ్గరకు వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చివరిలో 26వ వచనంలో అనుకుంటాను ఏమని ఉంటుందో తెలిసిన,
ఆ నయమాను దగ్గరికి గెహజీ బంగారం ఇది సమయమా? ఏర్పరచబడిన వ్యక్తే ఏమైపోయాడు తెలిసిన ధనమునకు మరి వెళ్ళి శాపాన్ని తెచ్చుకున్నాడు. 7 తరాలు కుష్టు నయమాను కలిగిన కుష్టు నీకు కలుగును కాక. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పచెప్పి ఆ ధనము తీసుకున్నాడే కానీ అనుభవించింది లేదు. కానీ ఉరి పెట్టుకొని చనిపోయాడు. జాగ్రత్త. ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయటానికి ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. చివరికి ఆజ్ఞ ఏంటో తెలిసిన పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనములో మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో స్పష్టంగా రాశాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యాకోబు మీదకి తన అన్న 400 మందితో వస్తున్నాడు. ఆ రాత్రి మరి పెనుగులాడాడు. రేవు దగ్గర పెనుగులాడి తన అన్న మనసు మారేటట్లుగా ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత దేవుడు దీవించాడు. తన అన్న పగ కాస్త ప్రేమగా మారింది. ప్రార్థన ద్వారానే మనం శోధలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన కలిగి ఉండాలి. లేదు అంటే మనం శోధలో ప్రవేశిస్తాం. సంసోను ప్రార్థన చేసుకోలేదు. అక్కడే పాపలో ఉన్నాడు. మరి దాంట్లోంచి బయటికి రాలేదు. అతడు మరి తన కన్నులు పోగొట్టుకున్నాడు. దావీదు కూడా మిద్ది మీద ఆ సమయంలో గమనించాడు. అందరు యుద్ధం చేస్తున్న సమయంలో దావీదు నిద్రపోయాడు. ప్రార్థన లేదు. బాగా గమనించండి. ప్రార్థన లేని సమయంలో సాతానుడు మనల్ని పట్టుకుంటాడు. కనుక మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచి ఇలాంటి ఉగ్రతల నుంచి మనం తప్పించుకొని దేవుని నామాన్ని మహిమపరచుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇదేనో నీ కృపలో నీ దయలో ప్రభా మాకిచ్చి నీ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ అనుదిన జీవవాక్యం విషయంలో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, ఘనత తెచ్చుకోండి, ప్రభావాలు మీరు తెచ్చుకోండి నాయన. అయ్యా, సమస్తమును ముందుగా మాకు బోధిస్తున్నావు తండ్రి. జాగ్రత్తగా ఉండండి. ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే అవకాశం ఉందని తెలియజేస్తున్నా. మెలకుగా ఉండి మేము ప్రార్థన చేసుకొని అయ్యా అయ్యా ఆ యొక్క ఉగ్రత తప్పించుకునే వాళ్ళంగా దయచేయండి. ఏదైనా పనులకి వెళ్తున్న బిడ్డల్ని దీవించండి. అవసరత అక్కర్లు తీర్చండి. ఏ అవసరత అక్కరతో ఉన్నా వారిని బలపరచమని సహాయం చేయండి. దీవించి వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.